దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చిన్న ప్రార్థన. సర్వదయానిదైన మా తండ్రి, సర్వజన రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, శూన్యములో నుండి సృష్టిని కలుగజేసిన తండ్రి, సమాధిని ఖాళీ చేసి మృత్యుంజయుడువై తిరిగి లేచిన మహోన్నతుడా, మరణపు ముళ్ళు విరిచిన మహనీయుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు అనేకమైన కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దయా నీ కనికరను బట్టి ఈ రాత్రి సమయంలో మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా ఈ భీమవరం పట్టణములో షకీనా స్వశశాల పక్షముగా 2026వ సంవత్సరంలో మీరు జరిగిస్తున్న మహాసభలకై వందిస్తున్నాం. మొదటి దిన పగలు రాత్రి ఎంతో మహిమకరముగా జరిగించారు. ఇది రెండవ దిన ఉదయ కాలము సభను స్వస్థత ఆరాధన ఎంతో ఘనముగా మీరు జరిగించి ఉన్నారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి రెండవ దిన రాత్రికాల సభగా ఇంతవరకు మీరు జరిగించిన సన్నిధి క్రమమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కొద్ది నిమిషములు ఈ దీనుడు నిలువబడి ఉండగా నన్ను మరుగు చేయుము. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించే మనస్సును, లోబడి హృదయాన్ని మా అందరికీ దయచేయము. మా మంచి బోధకుడైన పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చిన యేసు నామమున అడుగు వేడుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు దేవుని ప్రియులారా, దేవదేవుని మహోన్నత నామమున ఈ 2026వ సంవత్సరపు మహాసభలలో చేరిన మీ ఎల్లరకును మహాగణుడును మహోన్నతుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి నామమున పునరుద్ధాన ఆశీర్వాదములు, పునరుద్ధాన దీవెనలు దేవుడు మెండుగా మీ ఎల్లరకు అనుగ్రహించునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని లేఖన భాగముగా మనం అందరము కలిపి చదువుదాం. ఈ మాట, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. మరలా చెప్పండి, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. చదవబడినటువంటి వాక్య భాగాన్ని దేవుని లేఖనం నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. నాకు ఇప్పుడున్న సమయంలో కొద్ది సమయంలోనే ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మీకు అందించి ముగిస్తాను. వెనక దైవజనులు, అభిషక్తులు, బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారు మన మధ్య రాబోతున్నారు గనక కొద్ది నిమిషాలు శ్రద్ధతో వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రభునందు పిల్లరా, గతించినటువంటి 40 దినాలు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. గతించిన ఆదివారము పునరుద్ధాన పండుగను మనము జరిగించుకుని ఈ నూతన వారములో ఈ మహాసభలు జరిగించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ ప్రాముఖ్యమైనటువంటి దినాలలో, ఈ సభలలో దేవుడిచ్చిన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనసారా ప్రభును బట్టి ఆశిస్తున్నాను. ప్రియర, ఈ యొక్క పునరుద్ధాన దినాలలో మనం ఉన్నాము గనుక పునరుద్ధానుడైన యేసు ప్రభును గురించి మీకు తెలియచేయాలని, ఈ పునరుద్ధానములో ఉన్నటువంటి గొప్ప సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన జీవించిన కాలము 33.5 సంవత్సరముల కాలము. ఆయన సేవా కాలము 3.5 సంవత్సరముల కాలమని
మనమందరము కూడా ఎరిగిన వారమే. బహుశా ఆయన సేవా కాలములో ఆయన చేసిన బోధలు, ఆయన చేసిన ప్రార్థనలు నేటికి ఏ బోధకుడు గాని ఏ సేవకుడు గాని చేయలేదని, రాబో దినాల్లో కూడా చేయబోరని, ఆయన వంటి బోధకుడు, ఆయన వంటి ప్రార్థనాపరుడు ఎవరూ లేరని దైవజనుల ద్వారా మనం ఎరిగిన వారం వింటున్నాం. యేసు వంటి నరుడు లేరు అన్నారు కనుక యేసు క్రీస్తుగా, క్రియకు యేసు క్రీస్తు గాని ఎవరు కావాలి, నాకు ఎవరు కావాలని అంటూ దైవజనులు కీర్తించిన వారై ఉన్నారు. అదే సంకీర్తనలో ఏమి కావాలి, నాకు ఏమి కావాలి, యేసు జయము తప్ప నాకు ఏమి కావాలి అని పాడుకున్నారు. కనుక యేసు ప్రభువారు జయముందిన వారై ఉన్నారు. జయముందిన ప్రభువు ఏ రీతిగా ఆయన జయాన్ని పొంది ఉన్నారు, ఆ రీతిగానే మనల్ని కూడా జయింపచేయాలని, నేను జయించినట్లుగానే మీరు కూడా జయించేవారై ఉండాలని ఆయన ఆశ అయి ఉన్నది. అందుకని పిల్లలు ఈవేళ మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఆయన జయమును మనము ధ్యానిస్తూ ఉండగా, అనగా ఆయన పునరుద్ధానాన్ని ధ్యానిస్తూ ఉండగా, పునరుద్ధానము ద్వారా మనము కూడా ఎన్నో మేలులు పొందుచున్న వారమైనా. కనుక ఈవేళ దేవుని వాక్య గ్రంథములో నుండి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో మనం రాయబడినటువంటి మాటను చదివినప్పుడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన మాట్లాడిన మాటలు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభువారు పునరుద్ధానుడును జీవమును అనే మాట కనబడుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని మరొక చోట ఆయన ప్రస్తావించిన వారు ఉన్నారు. అల్ఫయు ఒమేగు నేనే, ఆదియు అంతము నేనే, మొదటివాడును కడపడివాడు నేనే అంటేలాగున బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన మాటలు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభువారు పునరుద్ధానమును గూర్చి దైవజనుడు శ్రీ ఎం. దేవదాసయ్య గారు చెబుతూ, పునరుద్ధానము ఎలాగున్నదంటే పచ్చి కాయ వంటిది అన్నారు. పునరుద్ధానం అనగా పచ్చికాయ వంటిది. ప్రియరా, పచ్చికాయ అనగా మనము లోకములో చూసినప్పుడు ఒక జామకాయ కానీ, మామిడికాయ కానీ, లేక ఏదైనా చెట్టు ఫలం మీరు తీసుకున్నప్పుడు అది పచ్చిగా ఉన్నప్పుడు దానిని చేతితో నలిపివేయటం అనేది చాలా అసాధ్యం. పిందిగా ఉన్నప్పుడు దాన్ని నలిపివేయవచ్చు, పూతగా ఉన్నప్పుడు దాన్ని నలిపివేయవచ్చు. అదే కాయ పండుగా మారినప్పుడు కూడా దానిని చేతితో నలిపివేయచ్చు, కానీ పచ్చికాయను ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అది చాలా బలముగాను దృఢముగాను ఉంటుంది. యేసు ప్రభువారి పునరుద్ధానం ఎలాగుందంటే దైవజనుడు అన్నారు, పచ్చికాయ వలె ఉంది. పునరుద్ధానాన్ని ఎవరూ ఆపలేరు. అందుకని మన తండ్రి గారు శ్రీ మొంగవూరి దేవదాసయ్య గారు రాస్తూ, బలమగు మరణ ద్వారబంధ మూలు నిన్ను బాటకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మ మూలు నిన్నాపకపోయెను, గెలువవాయెను కావలాయు ముద్రయు, విజయం 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 విజయం. దైవజనుడు చెబుతూ, బలమగు మరణ ద్వార బంధములు ఆయనను పట్టుకోలేకపోయాయి, వెలుతురు లేని సమాధి గుమ్మములు ఆయనను ఆపలేకపోయాయి. ప్రేరా, దైవజనుడు రాసిన మాటల్లో మరణ ద్వార బంధము చాలా మందికి గ్రహింపు ఉండవచ్చు. ద్వారబంధం అనగా మన ఇంటికి ఉండే తలుపులు కాదండి పిల్లరా. ద్వారబంధం అనగా మన ఇంటికి ఉండే గుమ్మము పిల్లరా. ఎవరైనా అపహరించేవారు లేక దొంగతనం చేయడానికి వారు తలుపులను ఎవరైనా పగలగొట్టగలరేమో కానీ ద్వారబంధాన్ని ఎవరు ఏమి చేయలేరు. దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, మరణం అనేది ఎలాగుందంటే బలమైన మరణ ద్వార బంధము వంటిది. పిల్లలు గమనించండి, యేసు ప్రభువారి ముందట ఆ మరణపు తలుపులు కాదు, ఆ మరణ ద్వార బంధమే లేదు.
దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయములో సంసోను పిల్లల ఫిలిస్తీయ పట్టణం మిగిలినప్పుడు ఆ ఫిలిస్తీయులైన వారు సంసోనును బంధించాలని పిల్లల ఆ రాత్రి వేళ సంసోనును బంధించనుకున్నప్పుడు సంసోను ఎరిగిన వాడై ఆ రాత్రి వేళ సంసోను ఆ పట్టణమును గుండా వంటి 2 ద్వారబంధములు ఆ పట్టణపు గుమ్మమును సైతము ఎత్తుకుని పోయినట్లుగా దానిని చీల్చుకు వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ లేఖనంలో వ్రాయబడి ఉంది. పిల్లరా, సంసోనే ఒక పట్టణ ద్వారాన్ని జయించిన వాడైతే యేసు ప్రభువారు మరణ ద్వార బంధాన్ని జయించిన వాడు. గట్టి చదవకూడదు దేవునికి స్తోత్రం. మరణ ద్వార బంధం ఆయన పట్టలేకపోయింది. వెలుతురు లేని సమాధి గుమ్మం ఆయనను ఆపలేకపోయింది. అందుకని పిల్లరా, ప్రభువారు చెబుతూ మనం చదివినటువంటి కాంటెక్స్ట్ లో యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదివినప్పుడు యేసు ప్రభువారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఏమనంటే, నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని. ఈ మాట నేను ధ్యానించినప్పుడు ఈ సందర్భము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధానము నేనే, జీవాన్ని నేనైనా ప్రభు ఏ సందర్భంలో ఈ మాట పలికారు? ఆయన పలికిన సందర్భం ఎలాగుంది? ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నారు ఆయన అనే సందర్భాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఇదే అధ్యాయములో 11వ అధ్యాయములో పిల్లరా మనము ఎరిగినటువంటి ఒక కుటుంబం ఉన్నది. పిల్లరా, యేసు ప్రభును మిక్కడముగా ప్రేమించిన ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబమే లాజరు కుటుంబం. పిల్లలు గమనించండి, యేసు ప్రభువారు భూలోకంలో జీవించిన కాలములో ఆయన పరిచర్య చేసిన 3.5 ఏళ్ల కాలములో యేసు ప్రభును ఎక్కువగా ప్రేమించిన కుటుంబం, ఆదరించిన కుటుంబం, అభిమానించిన కుటుంబం, ఆతిథ్యమైన కుటుంబం, పిల్లరా యేసు ప్రభుకు పరిచర్య చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే ఆ కుటుంబములలో మిక్కిలి విలువైన కుటుంబము లాజరు కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఈ లాజరు కుటుంబము మనం ఎరిగిన వారమే. లాజరు ప్రభుని ప్రేమించిన వారు, మార్తా ప్రభుని ప్రేమించిన కుమార్తె, మరియా ప్రభుని ప్రేమించిన కుమార్తె. వీరు ముగ్గురే తల్లిదండ్రులు బహుశా లేరేమో గాని వీరి ముగ్గురి ప్రస్తావనే వ్రాయబడి ఉన్నది. పిల్లలు గమనించండి, మనం చదువుకున్నటువంటి లేఖనములో పిల్లల యోహాను సువార్త 11వ అధ్యాయములో ఈ లాజరు ఎవరు అని చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనములో ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. బాగా వినాలి, ఈ లాజరు ఎవరంటే సీమోను ఇంట ప్రభు కూర్చున్నప్పుడు యేసు ప్రభుకి ఎవరైతే అత్తరు పోసి తైలము పోసి ఆయన పాదము ముద్దు పెట్టారో ఆ మరియకు లేక ఆ మార్తకు సహోదరుడని దేవుని లేఖన మనకు వ్రాయబడినది. గమనించాలి, ఈ లాజరు ఒక దినాన్ని రోగి అయి ఉన్నాడని వాక్యం చెబుతుంది. పిల్లరా, రోగం అనేది ఈవేళ అందరికీ వచ్చేదే. ఈవేళ ప్రతి మానవుడు రోగాన్ని ఎదుర్కొంటున్న వారై ఉన్నారు. దైవజనుడు ఉన్నారు, ఇటు రోగమైన అటు రోగమైన ఎట్టి రోగమైన యేసే బాగు చేయును. కొన్ని రోగాలు బాగవుతాయి, కొందరు రోగముతోనే మరణిస్తారు. పిల్లరా, యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఆయన జీవించిన కాలంలో ఎన్నో రోగాలు బాగు చేశారు. కుష్ఠరోగులను బాగు చేశారు, గుడ్డు వారిని బాగు చేశారు, కుంటు వారిని బాగు చేశారు, పక్షవాత రోగులు బాగు చేశారు. ఎందరో ఎన్నో రోగులను ఆయన బాగు చేసిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు వారి కథ వినుడనే కీర్తనలో దైవజనుడు చెప్పే మాట ఏమిటంటే, రోగులను కొందరిని చూచి బాగు చేయనని అనలేదు గాని, రోగులు తీరది పరికించి బాగు చేయని అనలేదు గాని, యోగయోగులు మించిన వైద్యుడు తానని రుజువుగొన్న యేసునామ స్మరణ యేసువారి కథ వినుడనే కీర్తనలో దైవజనుడు తెలియజేసిన వారు ఉన్నారు. కనుక పిల్లరా, యేసు ప్రభువే రోగికి గొప్ప వైద్యుడై ఉన్నారు. కనుక యేసు ప్రభు ఉంటే రోగికి ఎంతో ఊరట. అందుకే వేళ అనేక మంది దేవుని సన్నిధికి రావడం ఎందుకంటే నీ రోగము నయమవ్వాలంటే యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరకు వస్తే నీవు ఎలాంటి రోగముతో ఉన్నా నీ రోగాన్ని బాగు చేసేది ఆయనే. అందుకనే రోగులను బాగు చేయు పరమ వైద్యుడు అన్నారు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయవాడై ఉన్నారు. పిల్లలు గమనించండి, ఇటు రోగమైన
అటు రోగమైన యేసే బాగు చేయనున్నారు కదా. కాబట్టి ఈ లాజరు యేసు ప్రభువున్న దినాలలోనే, యేసు ప్రభు వారు అనేక రోగులను బాగు చేర్చున్న దినాలలోనే రోగముతో యేసు ప్రభువును మిక్కడముగా ప్రేమించిన ఈ లాజరు చనిపోవడం చాలా విచారం. భవిష్యత్తుకు దీని రీజన్ ఉంది. యేసు ప్రభు వారు ఆ సందర్భములో లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఆ సమీపములో లేరు అనే మాట మార్తా మరియా పలుకుచూ ఉన్నారు. అయ్యా, నీవు మా దగ్గర ఉండుంటే మా తమ్ముడు చనిపోడు కదా అనే మాట వారు మాట్లాడుతున్నారు. నిజమే, వాస్తవానికి ప్రభువు మన దగ్గర ఉంటే మనకు మరణము రాదు. చప్పలు కొట్టి గడిస్తా దేవునికి. ప్రభువు మన దగ్గర ఉంటే మనకు మరణము రాదు. దైవజనుడు చెప్పిన మాట ఇది. ఎందుకంటే ఈవేళ ప్రభువుకు దూరమై అనేక మంది ఈవేళ మరణించేవారు ఉన్నారు. దెయ్యముల చేత, భూతముల చేత, పిశాచము చేత, మాంత్రిక శక్తుల చేత, దెయ్యపు శక్తుల చేత పీడించబడేవారు. ఎందుకంటే ప్రభు వారికి సమీపముగా లేడు గనక. ఇదిగో నేను తలుపు తడుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా అతనితో నేనును, నాతో అతడు కలిసి భోజనము చేయదమన్న ప్రభు మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి వేళ యేసు ప్రభువుకు సమీపంగా ఉంటారో వారిని రోగము కూడా ఏమీ చేయలేదు. రోగమును కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే రోగాన్ని బాగు చేసే దేవుడే నీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా లాజరు చనిపోయిన సందర్భములో ప్రభు అక్కడ లేరు అనే మాట వ్రాయబడి ఉంది. నేను అంటున్నాను, వేళ నీ ఇంటిలో శ్రమలకు, నీ ఇంటిలో వ్యాధులకు, నీలో ఉన్న బాధలకు కారణము ప్రభు ఒకవేళ నిన్ను విడిచి ఉన్నారేమో, నీ అశాంతికి కారణము, నీకు నెమ్మది లేకపోవడం కారణము, నీకు సమాధానం లేకపోవడం కారణము ప్రభు నీకు దూరమై ఉన్నారేమో. అందుకే ఈవేళ నువ్వు అసమాధానముగా ఉన్నావు, అశాంతితో ఉన్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు, ఆరోగ్యం లేకుండా ఉన్నావు, ఆయుష్కాలం లేకుండా ఉన్నావు. కారణం ఏమిటంటే ప్రభు నీకు దూరం అయ్యారేమో. నాకెందుకు ప్రభు దూరం అయ్యారండి? నాకెందుకు ప్రభు దూరం అయ్యారంటే పాపం వంటి పాపాన్ని బట్టి ప్రభు నీకు దూరం అవుట. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడమన్నారు కదా. పాపం అన్న చోట ప్రభు ఎలా ఉంటారు? దైవజుడు అన్నారు, పాపాన్ని బట్టే పేదరికము, పాపాన్ని బట్టే అప్పులు పాలగుట, పాపాన్ని బట్టే ఇబ్బంది, పాపమును బట్టే పాపము ఒక పాపము మరొక పాపాన్ని కల్పిస్తుంది, ఒక రోగము మరొక రోగాన్ని కల్పిస్తుంది. నిజమే. ఈవేళ అందుకే దైవజుడన్న మాట ఈవేళ అనేక మందికి పాపము ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నారట. ఈ దినాల్లో చాలా మంది పాపాన్ని ఒక ఫ్యాషన్గా ఎంచుతున్నారు. ఈజ్ ఏ మోడర్న్ ఫ్యాషన్ ఇన్ సీన్. పాపం ఒక ఫ్యాషన్గా ఉంది, ఒక ప్రత్యేకంగా ఉంది. పాపము చేయకపోతేనే వాడు ఎందుకు పని చేయని వాడుగా ఉన్నారు. ఒక వ్యక్తి సిగరెట్ తాగితే లోకానికి మంచివాడు, మందు తాగితే మంచివాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే వాడు మంచివాడు, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆమె మంచిది. లేకపోతే వారు ఎందుకు పని చేయని వారని అర్థం. లోకానికి వారు ఎందుకు పని చేయని వారని అర్థం. ఎందుకంటే పిల్లరా, ఈ సమాజము పాపానికి దాసోహం అయిపోయింది. దైవజనులు అన్నారు, పాపం ఒక ఫ్యాషన్ అయిపోయింది. పిల్లరా, దైవజనులు అన్నారు, అవసరమైతే రోడ్డు మీద నిలబడి చెడు తిళ్ళు తింటూ ఫ్యాషన్ కొడుతున్నారు. అబ్బాయి జాగ్రత్త, పేషెంట్లు అయిపోతారన్నారట. ఏమైపోతారు? ఫ్యాషన్ చేస్తున్నారు, జాగ్రత్త, పేషెంట్లు అయిపోతారన్నారట. ఇవే చాలా మంది బడాయి భక్తులైపోయారు. బడాయిని చూపించుకునేవారు ఉన్నారు. మోడర్న్ క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవములో శక్తి లేదు. అందుకని దైవజనుడు రాసిన మాటలు, బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా, కునుకు దీవెలను సరిచేయగవు జీవజ్వాలగొని చనుమా, ఓ జీవజ్వాలగొని చనుమా. ఈ కడవరి దినములలో తొలి మేడగది మరలా రావాలి. తొలి మేడగది 10 దినాలు వారు కూడుకున్నారు, కుమ్మరించారు. అయ్యారు అన్నారు,
కుమ్మరింపు కలుగగానే కుమ్మరములు కూలిపోవు. కుమ్మరింపు కలుగగానే కుమ్మరములు కూలిపోవు. ఈవేళ దేవుని సంగమా, కుమ్మరించుట, ఈవేళ ప్రార్థించుట మనకు ఎంతో అవసరమైనది. దేవుని సంగమా గమనించాలి. యేసు ప్రభువారు వారితో మార్తా మరియతో మాట్లాడవచ్చినప్పుడు మార్తా అంటున్న మాట, మన వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, మన వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు 20వ వచనములో, మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళును గాని మరియ ఇంటిలో కూర్చుండును. మార్తా యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుడిని ఏమడిగినను నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించవలసిన మాట, యేసు ప్రభువారు మెటుకు లాజరు చనిపోయిన కబురు వచ్చింది. వెంటనే ప్రభువారు ఆ బేతనీయ పట్టణానికి చేరుకున్నారు. గమనించాలి, ఎప్పుడైతే ఆయన పట్టణాన్ని చేరుకున్నారో, పట్టణమును చేరుకున్న ప్రభు ఇంకా పట్టణము లోపలికి రాలేదు. ఈలోగా కబురు మార్తమ్మ గారి దగ్గరికి వచ్చింది. వెంటనే మార్తా చేసిన పని ఏమిటంటే పరిగెత్తుకుని వెళ్ళింది, ప్రభువుని కలుసుకుంది. వెంటనే ఆమె అంటుంది, అయ్యా అయ్యా ఇదిగో నీవు మాతో ఉండిన యెడల మా సహోదరుడు చావకుండును. దేవునికి స్తోత్రం. వెంటనే ప్రభు అంటున్నారు, మార్తా మార్తా ఇదిగో నీ సహోదరుడు మరలా లేచునని ఆయన మాట్లాడుతున్నారు. మార్త అంటున్నప్పుడు, అయ్యా అంత్యదినమందు లేక అంత్యదినమందు ఫైనల్ దినమందు మృతులైన వారు మొదలు లేస్తారని చెప్పావు కదా, అప్పుడు లేస్తాడని నాకు తెలుసులే అని అంటుంది ఆమె. లేదు మార్తా, అంత్యదినము కాదు, ఇప్పుడే లెగుస్తాడు అంటున్నాడు ప్రభు. కానీ ఆమెకి నమ్మకం కుదరట్లేదు. మాటల సంభాషణ జరిగిస్తా ఉంది. మెట్టుకు పిల్లరా, ఈ మాటల సంభాషణలోనే యేసు ప్రభువారు మరియమ్మ గారిని జ్ఞాపకం చేశారు. పిల్లలు గమనించండి, అక్కడ మనం చూసినప్పుడు 27వ వచనములో ఆమె అవును ప్రభువా నీవు లోకముకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరైన మరియను రహస్యముగా పిలిచెను. ఎప్పుడైతే మార్తా వచ్చి మరి కబురంపిందో మరియమ్మ గారు కూడా బయలుదేరుతుంది. పిల్లరా, మరియా వెంటనే ఆ వార్త విని త్వరగా లేచి ఆయన దగ్గరకు వచ్చిందట. వచ్చి ఆమె కూడా మాట్లాడుతున్న మాట మనం చదివినప్పుడు అంతటా 32వ వచనంలో, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, ఈ వచనాన్ని మనం మండలం చేసుకుంటే 32వ వచనాన్ని మనం చదువుకుందాం. మరలా చదువుదాం, చూడండి ఒకసారి. మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను. ఈ మాట అలా ఉంచి ఇందాక మాట మరలా చదువుకుందాం. మార్తా స్టేట్మెంట్ కూడా చదవండి 21లో. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇది చదివారు కదా. ఇప్పుడు మరలా 32 కూడా చదవండి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావడు. ఈ 2 కాంటెక్స్ట్ చదివారు కదా. ఈ 2 సెంటెన్స్లో మీకేమైనా ప్రత్యేకత కనబడుతుందా? యాజ్ ఇట్ ఈస్ గా ఉందా? మార్తా స్టేట్మెంటు
మరియా స్టేట్మెంటు యాజ్ ఇట్ ఈస్గా ఉందా లేక డిఫరెన్స్గా కనబడుతుందా? అమ్మ వింటున్నారా? చెప్పండి, ఎలాగుంది? మార్త వచ్చింది, అయ్యా నీవెక్కడ ఉంటే నా తమ్ముడు చావడు. మరియ వచ్చింది, మరియ రావడమే ఆమె చేస్తున్న పని ఏమిటంటే ఫస్ట్ స్టెప్ ఆయన పాదాల మీద పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నన్ను బాగా ఆలోచింపచేసింది ప్రియులారా. నేను అంటున్నాను, సహజంగా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరినైనా కోల్పోయినప్పుడు సహజంగా దైవజనులైన వారు వారిని దర్శించడానికి వస్తారు. వస్తారా రామ్మా? దర్శించడానికి వస్తారు. మీ అయ్యగారు, అమ్మగారు, పెద్దమ్మగారు వచ్చినప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు, కామన్గా ఉన్నప్పుడు ఎవరైనా మరణా చెప్తారు. బాధలో ఉన్నప్పుడు చెప్తారమ్మా? మనం ఒక గుడ్ ఫ్రైడేకి ముందు బుధవారం మా దగ్గరలో మా సంఘంలో ఒక తల్లిగారు వస్తారు. ఆమెకు 4 కొడుకులు, 4 కోడండ్లు. వాళ్ళు ఎవరు దేవుని సన్నిధికి రారు, కానీ మరి తల్లిగారు మంచి విశ్వాసి. 4కి 4 రెళ్ళు, 8 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు 4 రెళ్ళు చేసింది. ఆ 2 ఎకరాల చొప్పున వాళ్ళు చేసుకుంటూ దానికి మరొక 8 ఎకరాలు కలుపుకుని ఒక్కొక్కడు 10 ఎకరాల చొప్పున మొక్కజొన్న పెట్టుకుని చక్కగా పండించుకున్నారు. పంట కాలం వచ్చింది. ఒక ఇంచుమించుగా అందరూ కూడా ఆ పంట కోసుకుంటున్నారు. అందులో చిన్నోడు, ఆఖరోడు, 4వ వాడు ఇంచుమించు ఒక 100 మందిని పెట్టి, కూలివారిని పెట్టి ఆ మొక్కజొన్న ఒలిపిస్తున్నాడు. ఎండ బాగా ఎక్కువగా ఉంది. కూలీలకి ఆ సేడులోకి వెళ్ళి, ఆ దారుల్లోకి వెళ్ళి నీళ్లు పోస్తున్నాడు. ఈ నీళ్లు పోసే క్రమంలో పాము కాటేసింది. పాము కాటేయగానే వెంటనే పరిగెత్తి, పోను పాము కాటేసింది, అయ్యో నాకు పాము కాటేసిందని చెప్పి వెంటనే అరిచి గోల పెడితే, మరి ఎవరైనా తీసుకెళ్ళి ప్రాణం దక్కిందో లేదు, తన ప్రాణం దక్కుతును. అయితే మనోడు ఏమన్నాడట, ఇప్పుడు గట్టిగా నేను అరిచానంటే వచ్చిన 100 మంది కూలీలు చెదిరిపోతారు. ఈ 100 మందికి 100 నాలుగులు 40,000 కూలి పని ఇవ్వాలి. ఇప్పుడు నేను దేనికి 100 మందికి కూలి పని ఇవ్వాలి. ఈ కూలి పనులన్నీ పోతాయి. నోరు నొక్కేసుకున్నట్ట పరిగెత్తుకుంటా 10 ఎకరాలు అవతల బండెట్టాడు. ఇంచుమించి రోడ్డుకి అవతల చివర ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆడికి వెళ్ళేటప్పటికి ఈ విషయం గుండెకెక్కేసింది. అప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మాని గట్టికెక్కేసాడు. వీళ్ళందరూ కూలీలు పరిగెత్తేప్పటికి ఏంట్రా అంటే అప్పటికే నొగరులు గక్కి చచ్చిపోయాడు. మీరు గమనించిన వెంటనే 2వ రోజు మేము వెళ్ళాం పరామర్శించడానికి. వెళ్తే ఆ తల్లి ఏడుస్తుంది, అయ్యో నేను నమ్మిన దేవుడు రక్షించలేదు, ఆడు నమ్మిన దేవుడు రక్షించలేదు. ఏమంటుందామె? ఆ సందర్భంలో పలికే మాట ఏమిటి? నేను నమ్మిన నా దేవుడు రక్షించలేదు నా కొడుకుని, అయ్యో ఆడు నమ్మిన ఆ దేవుడు రక్షించలేదు. పిల్లరా, చాలా విచారం అనిపించింది. అయితే మనుషులం కాబట్టి మనం కొన్ని సందర్భాలలో దేవుడిని కూడా మనం ఏం చెప్పండి తప్పు పడతా ఉంటాం. మానవ నైజము కాబట్టి మనము తొందరపాటుగా మాట్లాడతాం. మార్త కూడా అదేంటుంది, నీ ఉంటే మా తమ్ముడు చావడు కదా, రోజు మా ఇంటికాడే ఉండేవాడివి, నెలలో 10 రోజులు మా ఇంటికాడే ఉండేవాడివి, మా ఇంటికాడ ఎక్కువ పరిచర్య, నీకు ఎక్కువగా ఆతిథ్యం మా ఇంటికాడే, నీవు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోలేదు, నువ్వు లేనప్పుడే మా తమ్ముడు చనిపోయాడు. చాలా విచారము. ఎందుకంటే ప్రభు సత్యం వారికి తెలుసు. ప్రభు ఉంటే గనక చచ్చిపోయిన వారు కూడా లేపుతాడని వారికి తెలుసు. తీరా చచ్చిపోయాడు. చనిపోవడమే కాదు, చనిపోయిన 4 దినాల వరకు ఈయన జాడ లేదు. 4 దినాలకు వచ్చాడు ఈయన. ఎలా ఉంటుంది? ఇంతకాలం పిల్లరా ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రభు, పిల్లరా ఇంతకాలం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవాడు, ఈవేళ ఏమైపోయాడు ఈయన? ఏమైపోయాడు ఈవేళ? పొద్దున చనిపోయాడు, సాయంత్రంగా వచ్చిన బాగుండు కదా, సమాధి చేయకుండా ఉండే వచ్చిన బాగుండు కదా, ప్రార్థన చేస్తే లెగుతుడు కదా అని అనుకునొచ్చు. కానీ ఆ రోజు రాలేదు. సమాధి చేశారు. 2 రోజు అయింది, 3 రోజు అయింది, 4 దినాలు అయింది. ప్రభు సమాధి వచ్చేప్పుడు తలుపు తీండ్రా, ఆ బండ తీండ్రా అంటుంటే, అయ్యా నేటికి వాడు చచ్చి 4 దినాలు అయింది, కంపు కొడుతున్నాడు అంటున్నారు వారు. అంటే కంపు కొట్టి స్టేజ్కి ఆ బాడీ డీకంపోజ్ అయిపోతుంది. మీరు గమనించండి, మానవ నైజం ఎట్లా ఉంటుందంటే కొన్ని సందర్భాలలో మనము దేవుడిని కూడా అపార్థము చేసుకుంటాం. అందుకని దైవజనుడు అన్నారు, చేసుకొనరాదు అపార్థము, చేసుకొనరాదు, కష్టము వచ్చిన గాని
నష్టము వచ్చిన కానీ ఇష్టము లేకపోని, భ్రష్టుడవైనను గాని అపార్థము చేయుట అని గానా చేసుకొనరాదు, అపార్థము చేసుకొనరాదు. ప్రభువు పిల్లరా, అపార్థము చేసుకోవద్దు. కనుక యేసు ప్రభువారు ఆయన చనిపోయిన 4 దినాలకు వచ్చాడు. మార్త వచ్చింది, అయ్యమా నీ భర్త లేక నీ సోదరుడు బ్రతుకుతాడు, భయపడకు అంటుంటే, అయ్యా పునరుద్ధానం అప్పుడు లేస్తాడు లేవయ్యా అంటుంది మార్త. లేదు లేదు, ఇప్పుడే లేస్తాడు, నువ్వు నమ్ముతున్నావా అంటున్నాడు ప్రభు. ఆమె నమ్మకం కుదరట్లేదు. వెళ్ళి మరియ చెప్పింది, మరియమ్మ వచ్చింది. మరియమ్మ కూడా రావడమే ప్రభుని ఇదే ప్రశ్న నడుస్తుంది, అయ్యా నీ ఉంటే నా సోదరుడు చావుకుండును. వెంటనే ఈ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఈ 2 సందర్భాలలో ఒక సందర్భములో మరియ చేసిన పని ఏమిటంటే ఆయన పాదముల మీద పడి, హల్లెలూయా హల్లెలూయా. ప్రౌష్యం అనుకున్నాను, మరియలో ఉన్న విధేయత, మరియలో ఉన్నటువంటి ఆ గొప్ప విధేయత, ఎంత గొప్ప విధేయత! ఓ ప్రక్కన అందరూ వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు, అందరూ వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు, చాలా మంది వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. అమ్మా బాగా వినాలి, అనేక మంది యూదులైన వారు వచ్చి, అయ్యో లాజరు చనిపోయాడట, మార్త మరియ తమ్ముడు చనిపోయాడట అని చాలా మంది వచ్చి ఓదారుస్తున్నారు. అయితే మరియ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మొదటగా చేసిన పని ఆయన పాదాల మీద పడింది. అప్పుడు అంటుంది, అయ్యా నీవెక్కడ ఉండుంటే నా సోదరుడు నా తమ్ముడు చనిపోడు కదా. వెంటనే పిల్లరా, ఆ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఆమె ఆ మాట అనడమే కాదు గాని ఆ మాట అంటూ ఆమె ఏడ్చుటయు, ఆమెతో కొడుచిన యూదులు ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుదరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. నేను ముగిస్తున్నాను. ఆ సందర్భములో మీరు చదివిన పాఠ్య భాగములో ఎప్పుడైతే యేసు ప్రభువారు మరియతో మాట్లాడుచున్నారో, మరియ చేసిన పని ఒకటి ఆయన పాదాల మీద పడింది, రెండవది పిల్లరా ఆమె ఏడుస్తుంది. బహుశా నేను ఈ కాంటెస్ట్ చదివినప్పుడు ఆమె ఏడవడము చూచి ప్రభువు కూడా కన్నీళ్లు కార్చాను అని వ్రాయబడింది. బహుశా అనుకున్నాను, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంటి వారి దగ్గరికి వెళితే ఆ ఇంటి వారు ఏడుస్తున్నప్పుడు సాధారణంగా మనసున్న వారికి ఎవరికైనా ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. అయ్యో ఇంత చిన్న వయసులో చనిపోయిందా అయ్యో అనే మాట ఆ పిల్లలు ఏడుస్తున్నప్పుడు కానీ, లేక ఆ పెద్దవారు ఏడుస్తున్నప్పుడు కానీ, వారు ఏడుస్తున్నప్పుడు చూసేవారు కూడా ఏడుపు వస్తుంది. మనుషులుగా మనకు సహజమే, అప్పుడే ఏడుస్తాం, అప్పుడే నవ్వుతాం, అప్పుడే కోపడతాం. మనుషులుగా మనం సహజమే. కానీ యేసు ప్రభువారు ఎందుకు ఏడ్చారు? వై ఆర్ యు క్రైయింగ్ ఇన్ జీసస్? ఆయన ఎందుకు ఏడుపు వచ్చింది? మనం పునరుద్ధానంలోకి వస్తే, పునరుద్ధానములో సమాధి దగ్గర ఉంది మరియ, మగ్దలేని మరియ ఉంది, సమాధి బయట తోటలో తిరుగుతుంది. మరియ అంటున్నాడు, మరియా వై ఆర్ యు సీకింగ్, వై ఆర్ యు క్రైయింగ్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మరియా? ఈవేళ మరియ ఎందుకు ఏడుస్తుంది? లాజరు సోదరి మరియ ఎందుకు ఏడుస్తుంది? భవిష్యత్ అనుకున్నప్పుడు ఆమె ఏడుస్తుండగా ఏడుపు చూచిన ప్రభువు కూడా ఏడ్చినట్లుగా రాయబడింది. ఈ కాంటెక్స్ట్ అయితే బైబిల్లో ఇంకెక్కడో కూడా ఏ మనిషి మరణము దగ్గర కూడా ప్రభువు ఏడ్చినట్లు లేదు. గెత్సేమనులో వేదన పడి ప్రార్థన చేశాడని ఉంది. సిలువలో 4వ మాట మీద నా దేవా నన్ను ఎలా విడిచిదవని ఆర్తడ్వని చేశాడు ఉంది. కానీ భూలోకములో శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఏడ్చినట్లుగా ఎక్కడ లేదు. లాజరు విషయములో ఆయన ఏడుస్తున్నాడు. నేను అనుకున్నాను, లాజరు చనిపోయాడని ఏడ్చాడా, లేక మరియ ఏడుపు చూచి ఆయన కూడా ఏడ్చాడా? మీరు చెప్పాలి నాకు.
ఎవరి ఏడుపు చూచి ఏడ్చాడు? లాజరు చనిపోయాడని ఏడ్చాడా? మరియా ఏడవడం చూచి ఏడ్చాడా? చెప్పండి. మరియా ఏడుస్తున్న రీతి ప్రభువును కూడా ఏడిపించిందట. గట్టిగా చెప్పకూడదు దేవునికి. మరియా ఏడవడం చూసి ప్రభువు కూడా ఏడుపు వచ్చింది. ఈ రాత్రి నా ప్రసంగం ముగిస్తున్నాను. యేసు ప్రభువును పిల్లరా, పునరుద్ధానమును జీవాన్ని నేనే అన్న ప్రభు ఈ మాటతో మనకు ఒక క్లారిఫికేషన్ ఏమవుతున్నారంటే, ఎవరైనా చనిపోయిన స్థితిలో ఉన్నా, లేక జీవం లేని స్థితిలో ఉన్నా, నిర్జీవం అయిపోయిన స్థితిలో ఉన్నా, ఇక నా జీవితము అంత అయిపోయింది, నా వ్యాపారం అయిపోయింది, నా బ్రతుకైపోయింది, ఈ రోగముతో, ఈ శాపముతో, ఈ అప్పులతో, ఈ ఇబ్బందులతో నేను చావలసిందే, నా బ్రతుకు అయిపోయింది, అంత అయిపోయింది అనుకున్న ఆ జీవితాన్ని కూడా మరలా జీవాన్నిచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా వస్తారు దేవునికి. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఎప్పుడు ఇస్తాడు దేవుడు? లాజరును ఎప్పుడు బ్రతికించాడు? లాజరును ఎప్పుడు బ్రతికించాడు? నేను అనుకున్నాను లాజరును బ్రతికించడము ప్రభులో ఉన్న గొప్పతనమే కానీ, ప్రభు బ్రతికించడం గల కారణం ఏమిటంటే, మరియా ఏడవడం చూశాడు. ఎందుకు ఏడుస్తుందో ఆమె ఏడుపు, why see the Maria crying in Jesus? ఆమె ఏడుస్తూ ఆమె ఏడుపులో తొంగి చూచాడట ఆయన. ఆమె ఏడుపులోనికి తొంగి చూచాడు దేవుడు. ఈవేళ కూడా చాలా మంది మందిరానికి వచ్చినప్పుడు, పాదిరి గారు నడిపిస్తున్నప్పుడు, ఆరాధన ఉన్నప్పుడు ఏడుస్తారు, కానీ నీ ఏడుపు కూడా దేవుడు చూస్తాడు. నీ ఏడుపులో ఎంత స్వచ్ఛత ఉంది. బంగారం కొనేటప్పుడు మనకి క్యారెట్స్ ఉన్నాయి. బంగారం 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారం, 22 క్యారెట్స్ ఆర్నమెంట్ బంగారం, 18 క్యారెట్, 16 క్యారెట్. ఇప్పుడు బంగారం ఇంకా రేట్ ఎక్కువైందని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే 10 క్యారెట్స్ కూడా, అంటే తక్కువ రేటుకు వచ్చేలాగా. అంటే బంగారము స్వచ్ఛత తగ్గిపోతూ ఉంటుంది. నేను అంటున్నాను, చాలామంది కన్నీళ్ళలో స్వచ్ఛత ఉండదు. ఏడవడానికి ఏడుస్తారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే ఏడుస్తారు. సిలువను చూసి ఏడవనమ్మా అని ఏడుస్తారు. అప్పుడే బయటికి వెళ్ళి బూతులు ఆడతారు, అప్పుడే బయటికి వెళ్ళి సినిమాలు చూస్తారు, అప్పుడే బయటికి వెళ్ళి దొంగతనం చేస్తారు. గుళ్ళోనేమో ఏడ్చావు, బయటేమో దొంగతనం. గుళ్ళోనేమో ఏడ్చావు, బయటికి వెళ్ళి వ్యభిచారం. గుళ్ళో ఏడుపు, బయటేమో కార్యాలు, అసభ్యమైన కార్యాలు, అశ్లీలమైన కార్యాలు. చూడకూడను చూస్తావు, చేయకూడను చేస్తావు. గుడిలో ఏడుస్తావు, బయట చేయకూడను చేస్తావు. నీ ఏడుపును దేవుడు చూడ్డా? నీ ఏడుపులో స్వచ్ఛత ఉందా? నీ ఏడుపు నిన్ను బ్రతికిస్తుంది. మీరు ఎప్పుడైనా లారీల మీద, కొన్ని వేల మీద చూస్తే అక్కడ కొన్ని కొటేషన్ రాసుకుంటాడు, నీ ఏడుపే నా ఎదుగుదలని. నన్ను చూసి ఏడవకరా, నన్ను చూసి ఏడవకరా, నీ ఏడుపే నా ఎదుగుదలని. నేనంటాను, ఎవడో ఏడిస్తే నీకు ఎదుగుదల కాదు. దేవుని మాట చెబుతుంది, నీ ఏడుపు నీకు ఎదుగుదల. నువ్వు ఏడవాలి దేవుని దగ్గర. ఆ ఏడ్చే విధానములో ఆ ఏడుపు ఎంత స్వచ్ఛంగా ఉంది. ప్రభును కదిలించాలి. ఆ ఏడుపు, నీ ఏడుపు ప్రభుని కదిలించాలి. బహుశా మార్తా, మరియా ప్రభు దగ్గరకు వచ్చిన సందర్భంలో ఇద్దరు వచ్చారు, కానీ ఇద్దరిలో ఒకరు ప్రభుని కదిలించారు. ఈవేళ సమాజముగా ఈ సభల్లో మీరున్నారు, కుటుంబంగా నీవు ఉన్నావు, ఒకదారిగా నీవు ఉన్నావు, ఇద్దరుగా ఉన్నారు, భార్య భర్తగా ఉన్నారు, అన్నచెల్లెలుగా ఉన్నారు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, కానీ నీ ఇబ్బందులు బట్టి ఉద్యోగం లేదా, వివాహం లేదా, పెళ్ళవలేదా, పిల్లలు లేరా, ఏదైనా కావచ్చు, నీ ఏడుపులు బట్టి నిన్ను దేవుడు మారుస్తాడు. నీ ఏడుపే నీకు ఆశీర్వాదం. ఆ ఏడుపు స్వచ్ఛమైన 24 క్యారెట్స్ గోల్డ్ వలె ఉండాలి. అందులో కలంకం ఉండకూడదు. ఓ దినాన్ని దైవజన్ చెప్పిన మాట ఇది, పెద్దలు చెప్పగా విన్నాను నేను. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఓ దినాన్ని దేవదూతలు పిలిచి అన్నారట, అబ్బాయ్ భూలోకంలోకి వెళ్ళి నాకు విలువైన దాన్ని పట్టుకురండి అన్నారట దేవదూతలని. దేవదూతలు వచ్చాయి, భూలోకానికి వచ్చాయి. భూలోకములో అంతా తిరుగుతున్నాయి. ప్రభుకి విలువైంది ఏముంది? బంగారమా, డబ్బా, పొలముల, భూముల, ఆస్తుల, ఐశ్వర్యాల, ఏమిటి ప్రభుకి విలువైంది అని అన్నా తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి.
ప్రభుకి ఏది విలువైంది కాదే అని భూలోకమంతా సంచారం చేస్తుండగా ఒక గదిలో ఒక వృద్ధుడు మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు కారుస్తున్నారట. కన్నీళ్లు కారుస్తుంటే ఈ దేవదూతలు వెళ్ళి ఒక బంగారు పాత్రలో ఆ కన్నీరు పట్టాయట. దేవుని స్తోత్రం. ఆ బంగారు పాత్రలో ఆ కన్నీరు పట్టుకుని ఆ కన్నీరు తీసుకువెళ్ళి ప్రభువు సన్నిధిలో నిలబడ్డాయట. అబ్బాయి, ఏం తెచ్చారు అబ్బాయి నాకు అని అంటే, అయ్యా ఇదిగో ఇదిగో ఈ పాత్రలో ఉన్న ఈ కన్నీరు తీసుకొచ్చామన్నారట. భక్తులు చెప్పిన మాట ఏమిటంటే, ఆ కన్నీరు, ఆ బంగారు పాత్రలో ఉన్న ఆ కన్నీరు చూసిన ప్రభువు కూడా కన్నీరు కాచారట. ప్రభువు కూడా కన్నీరు కాచారు. అంటే నీ కన్నీరు ప్రభువును కూడా ఏడిపించాలా. నువ్వు ఎందుకోసం ఏడుస్తున్నావో, నువ్వు ఎలా ఏడుస్తున్నావో దేవుడు చూస్తాడు. నామకార్థమైన ఏడుపు కాదు, నామకది ఏడుపు కాదు. యోధా ప్రభు నమ్మివేసి అయ్యో నీతిమంతుడు నమ్మేశాను అని ఏడ్చాడట, కానీ పశ్చాత్తాపడలేదు. ఏడ్చాడు కానీ పశ్చాత్తాపడలేదు. హృదయానుసారమైన పశ్చాత్తాపం కాదన్నారు అయ్యగారు. పేతురు అబద్ధమాడాడు, ఆయన ఎవరో ఎరగని అబద్ధమాడాడు, కానీ పేతురు హృదయానుసారముగా పశ్చాత్తాపడ్డాడు. దేవదాస్ గారు అన్నారు, ఒక అబద్ధమే గాని పేతురు ఆడింది, ఒక అబద్ధమే గాని ఆ అబద్ధానికి చచ్చే వరకు ఏడ్చాడట. ఇవాళ మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, మన నోటితో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, మన నోటితో ఎన్ని పాపకార్యాలు పలుకుతున్నాం. ఏది మనలో భక్తి, ఏది మనలో నిరీక్షణ, ఏది మనలో స్వచ్ఛత? సభలకు వస్తున్నావు, సమావేశంగా వస్తున్నావు, ఆరాధనకి వెళ్తున్నావు, ఏదంటే చేస్తున్నావు, కానీ ఏది నీలో స్వచ్ఛత? ఏది? నీ కన్నీరు చూచి ఎప్పుడైనా ప్రభు నిన్ను ఏడ్చాడా? నీవు ఏడ్చిన దానికి ఎప్పుడైనా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడా? నీకు నిరీక్షణ ఉండాలి. నేను ఏడిస్తే నా దేవుడు నాకు ఏదైనా ఇస్తాడు. నేను ఏడ్చి ప్రార్థన చేస్తే నా దేవుడు నా పక్షంగా ఉంటాడు అనే స్వచ్ఛత నీకు ఉండాలా. నామకార్థం ఏడుపు కాదు దేవుని దగ్గర. మరియా ఏడ్చింది, చచ్చిన లాజరును బ్రతికించుకుంది. చప్పలు కొడుకు దేవుడు ఒకసారి ఏడ్చి చచ్చిన తన సోదరుడిని బ్రతికించుకుంది. నేను అనుకుంటున్నాను, యేసు బ్రతికించడం ఎలాగున్నా మరియా ఏడుపు ప్రభుని బ్రతికించింది, లాజరును బ్రతికించింది. మరియా ఏడుపు చచ్చిన 4 దినాలైన లాజరును బ్రతికించింది, జీవాన్ని పోసింది. ఒక గుంటలో కొన్ని చేపలు ఉన్నాయట. వేసవకాలం వచ్చింది, ఎండిపోతా ఉన్నాయి, నీళ్ళు ఎండిపోతా ఉన్నాయి. పిల్లరా, ఆ నీళ్ళు కొంచెం ఎండిపోతా ఉంటే అవి బాధపడుతున్నాయి. ప్రవ్వా ఈ నీళ్ళు అయిపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము, ఈ నీళ్ళు అయిపోతే ఇక మా బ్రతుకైపోయింది అని ఏడుస్తున్నాయట. ఆమె ఆ చేపల ఏడుపు చూచి దేవుడి వేసవి కాలంలో మొన్నేమొచ్చిందమ్మా, మొన్నేమొచ్చింది? మీకు రాలేదేం వర్షం? ఏలూరు మా పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం, ఒక 2 గంటల్లో కుంభవృష్టి వర్షం. ఏలూరు అయితే చాలా మటుకు స్తంభించిపోయింది. పిల్లలు గమనించండి, బహుశా అలాంటి చేపలయ్యో ప్రార్థన చేస్తుంటాయి. నీకు నాకు అవసరం లేకపోవచ్చు ఆ ప్రాయక వర్షం. ఇదేంట్రా ఎండాకాలంలో వర్షం ఏంటంటే వచ్చు నువ్వు, కానీ ఆ వర్షం అవసరమైన జీవులు ఎన్నో ఉన్నాయి, ఆ వర్షం అవసరమైన చేపలు ఎన్నో ఉన్నాయి. పిల్లరా, జీవరాశుల ప్రార్థనలో స్వచ్ఛత ఉంది, మోగ జీవాలలో స్వచ్ఛత ఉంది, కానీ మనుషుల్లో ఏమి లేదు. చెప్పండి, ఏమీ లేదు. ప్రభు అన్నాడు కదా, ఎద్దు తన కామందు ఎరుగును, గాడు తన సొంత వాడితో తెలుసుకున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. నా ప్రజలకు తెలివి లేదు. తెలివిలేని ప్రజలేళ్ళు, తిరుగుబాటు చేయి ప్రజలు, అవిధేయులైన ప్రజలు, దేవుని మాట వినలేని ప్రజలు. ఈ రాత్రి దేవుని మాటగా చెబుతున్న మాట, పునరుద్ధానమును జీవాన్ని నేనే. పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే. మార్తా, నువ్వు నమ్ముతున్నావా? అంచెదినాన్ని లేపుతావు నమ్ముతున్నట్టున్నామే. కానీ మరియా యేసులో ఉన్న బంగారమైన స్వచ్ఛత గమనించింది. యేసుగా అసాధ్యమైనది ఏముంది అని నమ్మింది మరియా. ఆయన పాదాల మీద పడింది. అంత వేదనలో ఉండి కూడా ఆయన పాదాల మీద పడి ఆమె ఏడవడము చూచి ప్రభువు కూడా ఏడ్చారట. మరోసారి గట్టిగా చప్పలు కొట్టండి సారి. ఈరోజు రాత్రి సభలో చెప్పే మాట ఒకటి, నీకేదైనా కష్టం వచ్చిందా, నీకేదైనా బాధ వచ్చిందా, నువ్వు నిజముగా ఏడుస్తున్నావా? నిజంగా నువ్వు ఏడిస్తే దేవుడు నీ పక్షంగా ఉంటాడు.
నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీటికి ఆయన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్తా మరియా ప్రభువుతో కలిసి అంటున్నారు, యేసయ్యా క్రీస్తేసయ్యా మేము చాలా చిన్నవారము, మేము చాలా చిన్నవారము, మాకు సాయమేవరు లేరయ్యా. మేము చాలా చిన్నవారము, మాకు సాయమేవరు లేరయ్యా. యేసయ్యా క్రీస్తేసయ్యా నీవుంటే లాజరు చావడు, నీవుంటే లాజరు చావడు, నీవుంటే లాజరు చావడు. ఏడ్వబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమా, ఏడ్వబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమా. నీ తమ్ముడైన లాజరును నేను లేపి వస్తా ఇప్పుడే, నీ తమ్ముడైన లాజరును నేను లేపి వస్తా ఇప్పుడే. పరుగు పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను, సమాధి యొద్దకు వెళ్ళెను, సమాధి చుట్టూ తిరిగెను. లాజరు ఓ లాజరు అదమరచి నిద్ర పోతివా, ఈ పాపకారి జనులంతా నన్ను పాతి పెట్టిరి యేసయ్య, ఈ దోషకారి జనులంతా నన్ను దాచిపెట్టిరి యేసయ్య. యేసయ్య, యేసయ్య మేము చాలా చిన్నవారం, మాకు సాయం ఎవరు లేరు. ఒక్క నిమిషం లేచి అందరి మాట చెప్తారా? నేను ముగిస్తున్నాను. మరి ఇదే ప్రార్థన చేస్తుండొచ్చు, ఆ రోజు ఇదే మాట పలికిండొచ్చు, యేసయ్య మేము చాలా చిన్నవారం యేసయ్య. అందరూ మీ నోడుతో రెండు చేతులు పైకెత్తి, నువ్వే రాత్రి ఏ స్థితిలో నీవు ఉన్నా సరే, నీకు అసాధ్యమైన కార్యం ఏదైనా సరే, నీకు మించిన కార్యం ఏదైనా సరే, నువ్వు చేయలేని కార్యం ఏదైనా సరే, ఈ రాత్రి ఒక్కసారి ప్రభుతో, యేసయ్యా యేసయ్యా మేము చాలా చిన్నవారమయ్యా, మాకు సాయం ఎవ్వరూ లేరయ్యా, మాకు సాయం ఎవ్వరూ లేరయ్యా. నీవుంటే మా తమ్ముడు చావడని మార్తా పలుకుతుంది, నీవుంటే మా తమ్ముడు చావడని మరియ పలుకుతుంది. కానీ మరియలో ఉన్న విధేయత, మరియలో ఉన్న తగ్గింపు ఆయన పాదాల మీద పడింది. అమ్మా, ఆయన పాదాల మీద పడింది. నీకే సమస్య ఉన్నా ఆయన పాదాల మీద పడడం నేర్చుకో. నీకే ఇబ్బంది ఉన్నా ఆయన సన్నిధికి రావడం నేర్చుకో. వచ్చిన నీవే, నువ్వెంత కన్నీరు కారుస్తున్నావు, నువ్వెంత కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును దేవుడు చూస్తున్నాడు. నీ హృదయ లోతులోకి ప్రభు చూస్తున్నాడు. నువ్వు నిజముగా కన్నీరు కారుస్తున్నావా? వేషధారిగా నువ్వు నాట్యం ఆడుస్తున్నావా? రూతు ముద్దు పెట్టుకుంది, ఓర్పా ముద్దు పెట్టింది. ముద్దు ఒకటే గాని ఓర్పా ముద్దు స్వార్థమైనది, రూతు ముద్దు నిరాక్షేపమైనది, స్వార్థము కోరనది. అతను ప్రేమించింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు, నిజమైన ప్రేమ నీలో ఉందా? ప్రభు అంటే నిజమైన ప్రేమ నీలో ఉందా? నిజముగా నువ్వు కన్నీరు కాస్తున్నావా? నీకున్న ఇబ్బందులు, నీకున్న శోధనలో ఈ రాత్రి అయినా ఒక్క నిమిషం, యేసయ్యా నాలో వేషధారుంటే క్షమించండి, నాలో వేషధారుంటే క్షమించండి. మరి స్వచ్ఛముగా నిన్ను వేడుకుంది. ఆమె ఏడవడము చూచి, అమ్మా ప్రభువే ఏడ్చాడట, ప్రభువే ఏడుస్తున్నాడు. అన్నా దేవాలయంలోకి వెళ్ళి ఏడుస్తుంది. యాజకుడు అంటున్నాడు, మత్తురాలై ఉన్నావా అంటున్నాడు. కానీ ఆమె మత్తురాలై లేదు, కానీ ఆమెకున్న దుఃఖముతో ఏడుస్తుంది. ఆమె దుఃఖానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా? అరణ్యములో చిన్నవాడు ఏడుస్తున్నాడు, హాగరు ఏడుస్తుంది. పిల్లరా,
చిన్నవాని ఏడుపును దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ఏడుపును దేవుడు వినబోతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోనండి. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, నిన్ను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, ఉద్యోగమే ఓడినా, వ్యాపారంలో ఓడినా, ఉద్యోగమే ఓడినా, వ్యాపారంలో ఓడినా, నిన్ను ఓదార్చే వారొకరున్నారు వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియనా, నిన్ను ఓదార్చే వాడొకడున్నాడు వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చువారు యేసయ్యే సత్యం తెలియనా. ప్రార్థన చేసుకుందాం. దయల తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి సమయములో పునరుద్ధానమును జీవము నేనే అనే మాటను మాకు మాట్లాడుతూ, జీవమైన నీవు లాజరుని ఎలా బ్రతికించావు, చచ్చి 4 దినములైన లాజరుని ఎలా లేవనెత్తావు, నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడారు తండ్రి. లాజరు లేపబడగల కారణము మరియా ఏడుపు, ఆమె ఆక్రందన, ఆమె ఏడవడము చూచి, ఆమెతో వచ్చిన యూదులు ఏడ్చడం చూచి నీవు కూడా ఏడ్చావని, ఆత్మలో మూలిగి ఉన్నావని యేసు కన్నీళ్లు కాల్చినని వ్రాయబడింది. దేవా, నీవెంతో విలపించావు. నీకే కన్నీళ్లు తెప్పించింది ఆమె ప్రార్థన, నీకే కన్నీళ్లు తెప్పించిన ఆమె వేదన. ప్రభు, ఈ రాత్రి ఎవరు నిస్వార్థముగా, నిస్సందేహముగా వారి కష్టాలలో, వారి బాధలలో, వారి ఇబ్బందులలో, వారు కొన్ని శోధనలో ప్రభువా నీ వైపు తేరు చూచి నిజముగా కన్నీరు కారుస్తున్నారు, అటు వారిని కదిలించండి. వారి అంశములకు నెరవేర్పు దయచేయండి. వారి కార్యములకు విడుదల కలిగించండి. ఈ రాత్రి విన్న వర్తమానంలో ప్రతి మాటను వారి హృదయాలు భద్రపరిచి మీరే మహిమ పొందుము. వాక్యమైన సజీవుడైన పునరుద్ధానమును జీవము నేను సెలవిచ్చిన యేసు ప్రభు నామమును వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి సమయంలో 2026వ సంవత్సరపు బైబిల్ మిషన్ భీమవరం మహాసభలలో ఇటు సందేశం అందించడానికి నాకు ఇటు అవకాశం ఇచ్చిన త్రియేక దేవుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ, బైబిల్ మిషన్ అందుకున్న దైవజనుని బట్టి ప్రభుని స్తుతిస్తూ, సుదీర్ఘ కాలము పనిచేసిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జానీ గారిని బట్టి, తల్లిగారిని బట్టి, అలాగే సంగమునకు ఎంతో విలువైన పని జరిగించి పరమునకు వెళ్ళిన చార్లీ జాన్ ఫినయ్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మన మధ్య ఆత్మీయ తల్లి గారికి మా ప్రత్యేక మరణాత, అలాగే సంఘ కాపరిగా ఎంతో విలువైన పనిని జరిగిస్తూ, ఎంతో తీరిక లేని పని జరిగిస్తున్న మా బావగారు, అలాగే యూత్ గాస్పల్ టీం డైరెక్టర్ గారు, షకీనా సోషల్ డైరెక్టర్ గారు రెవరెండ్ జాన్ పలయ్ గారికి మా ప్రత్యేకమైన మరణాత, అలాగే మా సోదరి జమీమ గారికి మా మరణాత, అలాగే మా తల్లి గారికి నా ప్రత్యేక మరణాత, అలాగే వైజాగ్ వచ్చిన మా తల్లి గారికి, తండ్రి గారికి మరి మా మరణాత, అలాగే మన మధ్యటువంటి బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా ప్రత్యేకమైన మరణాత. అందరికీ మరణాత చెబుదాం. అయ్యగారికి గట్టిగా మరణాత చెబుదాం. మరణాత, మరణాత, అందరికీ మరణాత. మరొకసారి మీ అందరికీ ప్రత్యేక మరణాత. దేవునికి స్తోత్రం. దేవదేవుని నామమున